వెల్కమ్ టు శ్రీ స్టడీ సర్కిల్ యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్. ఈ వీడియోలో మనం హిస్టరీ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ కాన్సెప్ట్లో ఉన్నటువంటి పార్ట్ 2లో భాగంగా మరికొన్ని బిట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఎక్స్పెక్టెడ్ అండ్ ఇంపార్టెంట్ బిట్స్ని చూద్దాం. ఫస్ట్ వన్, 1878 ప్రాంతీయ పత్రికల చట్టంకు గల మరొక పేరు ఏమిటి? సో ఇక మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే ఈ ఇయర్ కూడా గుర్తుంచుకోవాలండి. సో ఈ ప్రాంతీయ పత్రికల చట్టం ఏ సంవత్సరంలో ఏర్పడింది అనేటువంటి ఇయర్ కూడా అడిగేటువంటి ఛాన్స్ ఉందండి. 1878 ప్రాంతీయ పత్రికల చట్టానికి గల మరొక పేరు ఏంది అంటే ది గాగింగ్ చట్టం. ది గాగింగ్ చట్టం ఇదండి ఆన్సర్. నెక్స్ట్, లార్డ్ లిట్టన్ గొప్ప సామ్రాజ్యవాది. ఆయన విధానాలు ఏ యుద్ధానికి దారితీశాయి అంటే రెండో ఆఫ్ఘన్ యుద్ధానికి దారితీశాయి. లార్డ్ లిట్టన్ యొక్క విధానాలు ఏ యుద్ధానికి దారితీశాయి అంటే రెండో ఆఫ్ఘన్ యుద్ధానికి దారితీశాయి. నెక్స్ట్, 1948లో భారతదేశ జర్నలిజం చరిత్రలో, సో ఇయర్ కూడా ఇంపార్టెంట్ అండి, ఏ సంవత్సరం? 1948, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1 ఇయర్. 1948లో ఏ సంస్థ రూపుదిద్దుకుంది ఈ కింది వాటిలో అంటే పిటిఐ. పిటిఐ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. ఎప్పుడు? ఆఫ్టర్ ఇండిపెండెన్స్ +1, 1947 +1 1948. ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్, మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో లార్డ్ హార్డింగ్ తరువాత ఎవరు పదవిని చేపట్టారు? సో మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో లార్డ్ హార్డింగ్ ఉన్నాడు. తర్వాత అదే టైంలో ఆయన తర్వాత ఎవరు పదవిని చేపట్టారు అంటే లార్డ్ చెమ్స్ఫోర్డ్. లార్డ్ చెమ్స్ఫోర్డ్. ఆఫ్టర్ హార్డింగ్ లార్డ్ చెమ్స్ఫోర్డ్. సో దీని మీద కూడా ఒక వీడియో చేసుకుందాం త్వరలో. కానీ ఈ గవర్నర్ జనరల్స్ ఆర్డర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఇయర్స్ గుర్తుంచుకున్నట్లయితే ఒకరి తర్వాత ఎవరు వచ్చారనేది చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, భారత్లో వెరీ 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 ఇంపార్టెంట్ బిట్, భారత్లో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్కి మ్యాగ్నా కార్టాగా అంటారండి దాన్ని. సో అది ఏది అంటే దాన్ని చార్లెస్ వుడ్స్ డిస్పాచ్. చార్లెస్ వుడ్స్ డిస్పాచ్. ఇది భారత్లో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్కి మ్యాగ్నా కార్టాగా పేరు పొందింది. నెక్స్ట్, 1882లో మనందరికి తెలుసు, 1882లో లార్డ్ రిప్పన్ భారతదేశం యొక్క విద్యా వ్యవస్థలో పురోగతిని సమీక్షించడానికి ఒక కమిటీ ఏర్పరిచారు. ఆ కమిషన్ యొక్క పేరు ఏంటంటే ది హంటర్ కమిషన్. ది హంటర్ కమిషన్. దేనికి హంటర్ కమిషన్? విద్యా వ్యవస్థలో పురోగతిని సమీక్షించడానికి హంటర్ కమిషన్ని ఏర్పరిచారు. ఎవరు? లార్డ్ రిప్పన్. ఏ సంవత్సరం? 1882. నెక్స్ట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, 1756, సో 1756లో కలకత్తా చీకటి గది ఉదంతానికి కారణమైనటువంటి బెంగాల్ నవాబ్ ఎవరు అంటే సిరాజుద్దౌలా. బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలా. సో కలకత్తా చీకటి గది ఉదంతం ఎప్పుడు జరిగింది? 1756, 5/6 చీకటి గది. నెక్స్ట్, డాక్టర్ ఆత్మారాం పాండురంగ. ఆత్మారాం పాండురంగ దేనికి సంబంధించినాడు? పాండు ప్రార్థన. పాండు ప్రార్థించుకున్నాడు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ప్రార్థనా సమాజ్. ప్రార్థన సమాజ్. నెక్స్ట్, చిత్రకళను తన అభిమాన కళగా భావించినటువంటి మొట్టమొదటి చక్రవర్తి ఎవరు? చిత్రకళను తన అభిమాన కళగా భావించినటువంటి మొట్టమొదటి చక్రవర్తి జహంగీర్ అండి. జహంగీర్. నెక్స్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్టు, ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చున్నారు. క్యాబినెట్ మిషన్లో సభ్యులు కానిది ఎవరు? ఇక్కడ బాగా గుర్తుంచుకోవాలి. మన హడావుడిలో సభ్యులు ఎవరు అని చూసుకుంటాం. సో అయినా వేరే వాళ్ళు ఉన్నా కూడా మనం డైరెక్ట్గా ఏదైనా ఒక ఆప్షన్ మీద వెళ్ళిపోతాం మన చూపు, అదే డైరెక్ట్గా వృద్ధి చేస్తాం. సో అట్లా కాకుండా కొద్దిగా బాగా గమనించండి. లార్డ్ పెతిక్ లారెన్స్ సభ్యుడే. క్రిప్స్ సభ్యుడే. అలెగ్జాండర్ సభ్యుడే. సో క్లెమెంట్ అట్లీ సభ్యుడు కాదు. క్యాబినెట్ మిషన్లో సభ్యుడు కానిది ఎవరు? క్లెమెంట్ అట్లీ. క్లెమెంట్ అట్లీ అనే అతను సభ్యుడు కాదు. ఈయన ప్రధానిగా ఉన్నాడు తర్వాత బ్రిటన్కి. సో ఇలా ముగ్గురు, లారెన్స్, క్రిప్స్, అలెగ్జాండర్ సభ్యులండి. నెక్స్ట్, 18 ఏళ్ల లోపు బాలుడికి ఈ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వయసు ఇంపార్టెంట్ అండి. సో 18 ఇయర్స్లోని బాయ్స్కి,
14 ఇయర్స్లోని గర్ల్స్కి వివాహం చేయడాన్ని నిరుత్సాహపరిచేందుకు ఏ చట్టం యొక్క లక్ష్యం? అంటే దాని అర్థం ఏంటంటే 18 ఇయర్స్లో లోపు ఉన్నటువంటి బాయ్స్కి కానీ 14 ఇయర్స్ లోపు ఉన్నటువంటి గర్ల్స్కి కానీ వివాహం చేయరాదు అనేటువంటి ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం ఏదంటే శారదా చట్టం, శారదా చట్టం, శారదా యాక్ట్. సో ఈ ఏజ్ ఇంపార్టెంట్. బాయ్స్కి ఎన్ని ఇయర్స్? 18 ఇయర్స్, గర్ల్స్కి 14 ఇయర్స్. నెక్స్ట్, ఏ చట్టం ప్రకారం ఫెడరల్ లెజిస్లేచర్లో బ్రిటిష్ ఇండియాకి 250 సీట్లు, ఇండియన్ స్టేట్స్కి 120 సీట్లు కేటాయించారు? సో బ్రిటిష్ ఇండియాకి 250 సీట్స్, సో దానికి హాఫ్ సీట్స్ వచ్చేసి ఇండియన్ స్టేట్స్కి కేటాయించారు. సో ఇది ఏ చట్టం ప్రకారం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, భారత ప్రభుత్వ చట్టం 1935 చట్టం ప్రకారం ఇండియన్ స్టేట్స్కి 125 సీట్లు, ఈ బ్రిటిష్ ఇండియాకి 250 సీట్లు కేటాయించారు. అది కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రాశారు? సో ఇది అందరికీ తెలుసు. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, దాదాబాయ్ నౌరోజీ. ఇదంతా బాగా గుర్తుంచుకోండి. అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేది ఇంపార్టెంట్. సో ఓకే, పావర్టీ ఇన్ ఇండియా అనేది పుస్తకం ఇంకొకటి ఉంటుంది, దాన్ని ఇంకొకటి రాస్తున్నారు. నెక్స్ట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. కోహినూర్ వజ్రం గురించి ఇచ్చినటువంటి బిట్టు. కోహినూర్ ది స్టోరీ ఆఫ్ ద వరల్డ్ మోస్ట్ ఇన్ఫేమస్ డైమండ్ అనేటువంటి పుస్తకాన్ని రాసింది ఎవరంటే విలియం డార్టెమ్ ఫుల్. విలియం డార్టెమ్ ఫుల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డార్టెమ్ ఫుల్ కోహినూర్ గురించి, డైమండ్ గురించి పుస్తకం రాశాడు. నెక్స్ట్, విలియం బెంటింగ్ నియమించినటువంటి న్యాయ కమిషన్కు అధ్యక్షుడు ఎవరు? సో నార్మల్గా లా కమిషన్, లా అంటేనే మెకాలే, లా అంటే న్యాయ, మెకాలే. విలియం బెంటింగ్ నియమించాడు, బట్ నియమించింది ఎవరని అడుగుతారండి. నియమించింది విలియం బెంటింగ్, అధ్యక్షుడు ఎవరంటే లా కమిషన్ చైర్మన్, అధ్యక్షుడు లార్డ్ మెకాలే. ఆ రెండు భేదాలు గమనించండి. ఈ కింది వారిలో కకోరి కుట్ర కేసుతో సంబంధం లేనిది అంటే ఈ పర్సన్ ఆ కకోరి కుట్ర కేసులో పాల్గొనలేదు. ముందు పాల్గొన్నది ఎవరో చూద్దాం. రామ్ ప్రసాద్ బిస్మిల్ పాల్గొన్నాడు, చంద్రశేఖర్ ఆజాద్ పాల్గొన్నాడు, అష్ఫకుల్లా ఖాన్ పాల్గొన్నాడు. సూర్య సేను కకోరి కుట్ర కేసులో పాల్గొనలేదు. సో ఈ విధంగా కకోరి కుట్ర కేసులో ఎవరెవరు పాల్గొన్నారో తెలిస్తే పాల్గొనలేనిది వాళ్ళని ఐడెంటిఫై ఈజీగా చేయొచ్చు. రామ్ ప్రసాద్ బిస్మిల్, చంద్రశేఖర్ ఆజాద్, అష్ఫకుల్లా ఖాన్ అండి. సో సూర్యసేన్ పాల్గొనలేదు. నెక్స్ట్, ఇండియా టుడే గ్రంథ రచయిత ఆర్పి దత్ అండి. నెక్స్ట్, గులాంగిరి రచయిత, ఇది ఆల్రెడీ మనకి వచ్చింది పార్ట్ 1లో. గులాంగిరి రచయిత జ్యోతిబా పూలే. నెక్స్ట్, బెంగాల్ విభజన రద్దయినటువంటి సంవత్సరం. మనకి బెంగాల్ విభజన జరిగిన సంవత్సరం. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే క్వశ్చన్ చదవడం ఇంపార్టెంట్. విభజన రద్దయిన సంవత్సరం, విభజన జరిగిన సంవత్సరం ఎప్పుడు? 1905. విభజన రద్దయిన సంవత్సరం 1911. 1911లో ఈ బెంగాల్ విభజన అనేది రద్దయింది. నెక్స్ట్, శారదా చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? సో శారదా యాక్ట్ మనకేం చెప్పాము ఇందాకే వచ్చింది. 18 ఇయర్స్ బాయ్స్, 14 ఇయర్స్ గర్ల్స్ ఏజ్ లిమిట్ లోపల ఉన్న ఎవరికి పెళ్లి చేసుకోకూడదు అనేది ఈ శారదా చట్టం యొక్క రూల్ అండి. సో ఈ శారదా చట్టం ఏ సంవత్సరంలో తయారు చేశారంటే 1929. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చున్నారు ఈ బిట్ కూడా. 1929. నెక్స్ట్, ఈ కింది వానిలో చంపారన్ సత్యాగ్రహంలో పాల్గొన్న నాయకుడు ఎవరు? సో చంపారన్ సత్యాగ్రహం అంటే ఏంది? గాంధీజీ స్టార్ట్ చేసినటువంటి ఫస్ట్ సత్యాగ్రహం భారతదేశంలో. దీంట్లో పాల్గొన్నది ఎవరు అంటే బాలగంగాధర్ తిలక్ పాల్గొనలేదు. సుభాష్ చంద్రబోస్ లేదు. వల్లభాయ్ పటేల్ అప్పుడు ఇంకా ఎంటర్ కాలేదు. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నాడు. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్ అండి, ఎక్స్పెక్టెడ్ బిట్ ఆల్సో. సో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ చంపారన్ సత్యాగ్రహంలో బాపూజీకి, గాంధీజీకి తరపున సపోర్ట్ చేశాడు. ఓకే. నెక్స్ట్, ఈ కింది వాటిలో రాజారాం మోహన్ రాయ్ రాసినటువంటి పుస్తకం ఏది అంటే గిఫ్ట్ టు మోనోథియిస్ట్. నెక్స్ట్,
యంగ్ బెంగాల్ ఉద్యమ నాయకుడు ఎవరు? సో అందరూ ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతారు. చాలా ఇంపార్టెంట్. యంగ్ బెంగాల్ ఉద్యమానికి నాయకత్వం వహించింది వీళ్ళెవరూ కాదండి, వీళ్ళ ముగ్గురు కాదు, డిరాజియో. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. యంగ్ బెంగాల్ ఉద్యమ నాయకుడు ఎవరు? డిరాజియో. యంగ్ డిరాజియో. కేశవచంద్రసేన్ కాదు, దేవేంద్రనాథ్ ఠాగూర్ కాదు, ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ కాదు. నెక్స్ట్, ఆర్య సమాజ్ను ఎప్పుడు స్థాపించారు? ఆర్య సమాజ్ స్థాపించినటువంటి సంవత్సరం 1875. 1875, 1875లో ఆర్య సమాజాన్ని స్థాపించారు. నెక్స్ట్, బార్డోలి సత్యాగ్రహం. ఇది మనకి ఫస్ట్ పార్ట్లో వచ్చింది. వల్లభాయ్ పటేల్ దానికి నాయకత్వం వహించాడని కూడా చెప్పాము 1928లో. ఈ కింది వారిలో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ సభ్యుడు కానివారు ఎవరు? కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ సభ్యుడు కానివారు ఎవరు? ముందు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ సభ్యులు ఎవరు తెలుసుకున్నట్లయితే కానివారు ఎవరు తెలుసుకోవచ్చు. సో జయప్రకాష్ నారాయణ సభ్యుడు, ఆచార్య నరేందర్ దేవ్ సభ్యుడు, అచ్యుత పట్టవర్ధన్ సభ్యుడు. మోతీలాల్ నెహ్రూ కాంగ్రెస్ నేషనలిస్ట్ పార్టీ సభ్యుడు కాదు. మోతీలాల్ నెహ్రూ సభ్యుడు కాదు, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్, టాల్స్టాయ్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. టాల్స్టాయ్కి సంబంధించినటువంటి ఏ పుస్తకం మహాత్మా గాంధీని తీవ్రంగా ప్రభావితం చేసింది? సో ఎక్కువగా మహాత్మా గాంధీని ప్రభావితం చేసినటువంటి టాల్స్టాయ్ యొక్క పుస్తకం ఏంది అంటే, వీటిలో ఇవన్నీ కూడా టాల్స్టాయ్ పుస్తకాలు అయి ఉండొచ్చు. సో ఫస్ట్ ఎక్కువ ప్రభావితం చేసిన పుస్తకం ది నేషన్. ద నేషన్ అనేటువంటి పుస్తకం మహాత్మా గాంధీని, టాల్స్టాయ్ రచించినటువంటి ది నేషన్ అనేటువంటి పుస్తకం మహాత్మా గాంధీని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ క్రింది వారిలో లాహోర్లో, ఎక్కడ? లాహోర్, శాండర్స్ హత్య. సో ఇక్కడ శాండర్స్ హత్య జరిగింది. ఇది మొన్న ఇచ్చినట్టున్నారు ఈ బిట్ కూడా, రీసెంట్గా కూడా ఇచ్చున్నారు. శాండర్స్ హత్యతో సంబంధం లేని వారు ఎవరు? అసలు ముందు లాహోర్లో జరిగినటువంటి శాండర్స్ హత్య భాగంలో ఉన్నవారు ఎవరు తెలిస్తే సంబంధం లేని వారు ఎవరో తెలిసిపోద్ది. చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, రాజ్గురు, వీళ్ళ ముగ్గురు ఉరి తీయబడ్డారు కాబట్టి ఈ శాండర్స్ హత్యతో లింక్ ఉన్నవాళ్ళు. ఇంకా లేనివారు ఎవరు అంటే ఉద్ధమ్ సింగ్. ఆన్సర్ ఉద్ధమ్ సింగ్. ఇతను లాహోర్ శాండర్స్ హత్యతో సంబంధం లేదు. నెక్స్ట్, ద్వంద్వ పరిపాలన ఈ కింది వాటిలో ఏ చట్టం యొక్క ప్రత్యేకత? సో ద్వంద్వ అంటే ఇక్కడే ఉంది 2 సార్లు. సో ఒకసారి 19 వచ్చింది, రెండోసారి 19 వచ్చింది. ద్వంద్వ అంటే 2 టైమ్స్ వచ్చింది. 1919 చట్టాన్ని ద్వంద్వ పరిపాలన చట్టం కింద తీసుకోవచ్చు. నెక్స్ట్, ఈ కింది వారిలో కాబూల్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన వారు ఎవరు? కాబూల్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసింది రాజా మహేంద్ర ప్రతాప్ మరియు బరక్తుల్లా. ఇంపార్టెంట్. కాబూల్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసింది రాజా మహేంద్ర ప్రతాప్ మరియు బరక్తుల్లా. నెక్స్ట్, భారతదేశంలో దివ్యజ్ఞాన సమాజాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? భారతదేశంలో దివ్యజ్ఞాన సమాజాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే మద్రాసులోని అడయార్లో ఏర్పాటు చేశారు. దివ్యజ్ఞాన సమాజం మద్రాస్ అడయార్. నెక్స్ట్, పంజాబ్ నవజవాన్ భారత్ సభను స్థాపించింది ఎవరు? పంజాబ్లో నవజవాన్ భారత్ సభను స్థాపించింది పంజాబ్లో నవజవాన్ భారత్ సభను స్థాపించింది భగత్ సింగ్ అండి. హరిసింగ్ కాదు, గోవింద్ సింగ్ కాదు, గురు రవిదాస్ కాదు, భగత్ సింగ్. నెక్స్ట్, కేరళలోని నైకోమ్ సత్యాగ్రహానికి దీంతో సంబంధం ఉంది. సో నైకోమ్ సత్యాగ్రహం అనేది కేరళలో ఏ రాష్ట్రంలో ప్రాచుర్యం అంటే కేరళ. నైకోమ్ సత్యాగ్రహం దేనికి సంబంధించిందంటే దేవాలయ ప్రవేశాన్ని గురించి, ఈ నిషిద్ధం అట్లాంటి వాటి గురించి చేసినటువంటి సత్యాగ్రహమే నైకోమ్ సత్యాగ్రహం. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. కిట్టూరు చిన్నమ్మ చాలా కొత్త బిట్ అండి. ఇది తక్కువ మంది చూస్తుంటారు ఈ బిట్ని. కిట్టూరు చిన్నమ్మ తిరుగుబాటు జరిగినటువంటి రాష్ట్రం ఏది అంటే కర్ణాటక. కిట్టూరు చిన్నమ్మ కర్ణాటక. సరిహద్దు గాంధీ అని ఎవరిని పిలుస్తారు? ఇది అందరికీ తెలిసిందే, ఖాన్ అబ్దుల్ గఫూర్ ఖాన్ని సరిహద్దు గాంధీ అని పిలుస్తారు. నెక్స్ట్, ట్రావెన్కోర్ రాజ్యంలో దళిత సమూహాల సమస్యను వెలుగులోకి తెచ్చింది ఎవరు? ఏ రాజ్యం? ట్రావెన్కోర్లో ఏ సమస్యలు, దళిత సమూహాల సమస్యలను వెలుగులోకి తెచ్చింది అయ్యంకలి. ట్రావెన్కోర్ అయ్యంకలి. ఏ సమస్యలు? దళిత సమూహాల సమస్యలు. నెక్స్ట్, సంపద తరలింపు డ్రైన్ థియరీ, ఇది అందరికీ తెలుసు, దాదాబాయ్ నౌరోజీ. సంపద తరలింపు డ్రైన్ థియరీ.
లార్డ్ వెల్లస్లీ ప్రవేశపెట్టినటువంటి ఇది అందరికి తెలిసింది బిట్ ఏంటంటే, లార్డ్ వెల్లస్లీ ప్రవేశపెట్టింది ఏంది, సైన్య సహకార పద్ధతి అని పార్ట్ 1 వీడియోలో మనం చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ నెక్స్ట్ లెవెల్ ఏంటంటే, లార్డ్ వెల్లస్లీ ప్రవేశపెట్టినటువంటి సైన్య సహకార పద్ధతిని ఏ భారతీయ స్థానిక పరిపాలకుడు మొట్టమొదటిసారిగా అంగీకరించాడు? ఏ భారతీయ పరిపాలకుడు మొట్టమొదటిసారిగా అంగీకరించాడు అంటే నిజాం అలీ ఖాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. సైన్య సహకార పద్ధతి మొట్టమొదటిగా అంగీకరించిన భారతీయ స్థానిక పరిపాలకుడు నిజాం అలీ ఖాన్. నిజాం అలీ ఖాన్. ఓకే, ఇది కూడా అందరికి తెలుసు. 1857 బరక్పూర్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అమరుడైనటువంటి సైనికుడు ఎవరంటే మంగల్ పాండే. మంగల్ పాండే. నెక్స్ట్, కింది వారిలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నది ఎవరు? సో ఈ వీటిలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నది, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నది అంటే పాల్గొన్నది ఎవరు తెలిస్తే పాల్గొన్న వాళ్ళు తెలుస్తారు. సో అరుణ్ అసఫ్ అలీ. అరుణ అసఫ్ అలీ. సో మోతిలాల్ నెహ్రూ కాదు, ఎంజే రండే కాదు, దాదాబాయి నవరోజీ కాదు. సో అరుణ అసఫ్ అలీ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. నెక్స్ట్, ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ, ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్ అనేటువంటి పేరుతో తన పిహెచ్డి పట్టాను సిద్ధాంతాన్ని వ్యాసాన్ని రాసింది ఎవరంటే ఈ కింది వారిలో మన్మోహన్ సింగ్, శ్రీ రంగరాజన్, మౌంటెన్ సింగ్ అహ్లూవాలియా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆన్సర్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ పేరుతో తన పిహెచ్డి సిద్ధాంత వ్యాసాన్ని రాశాడు? ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ, ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్. బిఆర్ అంబేద్కర్ గురించి కాబట్టి చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కూడా. నెక్స్ట్, మన భారత జాతీయ ప్రతిజ్ఞను రచించింది ఎవరు? భారత జాతీయ ప్రతిజ్ఞను రచించింది పైడిమర్రి వెంకట సుబ్బారావు. పైడిమర్రి వెంకట సుబ్బారావు. మనం ప్రతిరోజు ప్రతిజ్ఞ పైడిమర్రి వెంకట సుబ్బారావు. నెక్స్ట్, ఖుదాయి ఖిద్మత్గార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖుదాయి ఖిద్మత్గార్ అనేటువంటి స్వచ్ఛంద దళాన్ని స్థాపించింది ఎవరు అంటే ఎంఏ జిన్నా, మహమ్మద్ అలీ జిన్నా. జిన్నా ఖుదాయి ఖిద్మత్గార్స్. నెక్స్ట్, 1929 సంవత్సరంలో లాహోర్లో జరిగినటువంటి ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు ఏ సంవత్సరం జరిగింది? 1929. ఎక్కడ? లాహోర్. అధ్యక్షత వహించింది ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ అండి. ఈ లాహోరు ఐఎన్సిలో చాలా ఇంపార్టెంట్ స్వరాజ్ అనేటువంటి తీర్మానం కూడా చేశారు, అది కూడా గుర్తుంచుకోండి. 1929 లాహోర్, జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్, మతం లేదు, కులం లేదు, మనిషికి భగవంతుడే లేడు అనేటువంటి నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే సహదారన్ అయ్యప్పన్. సహదారన్ అయ్యప్పన్. మతం లేదు, కులం లేదు, అసలు భగవంతుడే లేడు అనేటువంటి నినాదాన్ని ఇచ్చింది సహదారన్ అయ్యప్పన్. నెక్స్ట్, 1914లో కోల్కతాలో నిర్వహించినటువంటి మొట్టమొదటి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్. బిట్ బాగా చదవాలి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు అంటే అశుతోష్ ముఖర్జీ. అశుతోష్ ముఖర్జీ. ఫస్ట్ ఇండియన్ సైన్స్ అధ్యక్షుడు ఎవరంటే అశుతోష్ ముఖర్జీ. సో అది ఎక్కడ జరిగిందంటే కోల్కతాలో జరిగింది. అది ఎప్పుడు జరిగిందంటే 1914. ఇవన్నీ ఇంపార్టెంటే, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈ కింది వాణిలో లాస్ట్ బిట్ అండి. ఈ కింది వాణిలో వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ 1878 ఫస్ట్ బిట్ ఇదే. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ 1878ని తెచ్చింది ఎవరు? ఇది ఇంపార్టెంట్ అండి. లార్డ్ లిట్టన్. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ లార్డ్ లిట్టన్ 1878లో లార్డ్ లిట్టన్ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ను తీసుకొచ్చాడు. సో ఇది పార్ట్ 2లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్, కామెంట్, షేర్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.